హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో పప్పు చెక్కలు అయితే చూద్దాము. ఇలా అయితే చేయండి, కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఈ వీడియోలో కేజీ బియ్యంతో అయితే చేస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ముందుగా ఒక టీ గ్లాస్ పచ్చెనగపప్పు, ఇంకొక టీ గ్లాస్ పెసరపప్పు అయితే వేసుకొని 2 గంటల ముందు బాగా నానపెట్టుకుందాము. తరువాత 1 కిలో బియ్యం అయితే తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని అరగంట నానపెట్టుకుందాము. నానపెట్టుకున్న తరువాత వీటిని నీళ్ళన్నీ వంచుకునేసి చెమ్మంతా పోయేదాకా ఆరపోసుకుందాము. తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకునేసి మెత్తగా పిండిగా అయితే చేసుకుందాము. బయట మిషన్లో అయినా లేదా మిక్సీకైనా ఇలా మెత్తగా అయితే పిండి అయితే చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని అయితే మనం ఒక బాండ్లు అయితే పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాము. దీంట్లో ఈ పిండిని అయితే వేసుకొని పిండికున్న తడి అంతా పోయేలాగా వేపుకుందాము. ఒక 5 మినిట్స్ అయితే వేపితే సరిపోతుంది. ఇలా మొత్తం పిండిని అయితే వేపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలా మొత్తం పిండిని వేపుకునేసి చల్లారేదాకా పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని అయితే తీసుకొని దాంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక అల్లం ముక్క సన్నగా తరుక్కొని వేసుకుందాము. 10 నుంచి 12 బాగా కారం ఉండ ఎండుమిరపకాయలు అయితే తీసుకొని దాంట్లో వేసుకుందాము. ఒక చిన్న కప్పు కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు ఉంటే మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఎచ్చాపచ్చిగా మిక్సీ అయితే పట్టుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎచ్చాపచ్చిగా ఇలా అయితే మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. తరువాత 100 గ్రాముల డాల్డా ప్యాకెట్ని అయితే తీసుకొని దీన్ని కరగపెట్టుకి పక్కన పెడదాము. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులు అయితే నానిపోయాయి కదా, నీళ్ళన్నీ వంచుకొని పక్కన పెట్టుకుందాము. పిండి కూడా బాగా చల్లారిపోయింది. దీన్నైతే ఉండలు లేకుండా ఒకసారి పిండిని అయితే బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని దీంట్లోకి అయితే ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగవ పొడిని అయితే వేసుకుందాము. ఇద్దండి, అంత వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దీన్నైతే ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. ఇలా మొత్తం పిండిని ఇలా కలుపుకున్న తరువాత మనం ముందుగా వేడి చేసుకున్న డాల్డానైతే దీంట్లో పోసుకునేసి మొత్తం ఉండలు లేకుండా పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. పిండినంతా ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పొడినైతే వేసుకుందాము. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, పెసరపప్పునైతే దీంట్లో అయితే వేసుకుందాము. ఇలా వేసుకొని దీన్నైతే బాగా పిండిని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్న తరువాత కాచి చల్లార్చిన నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా మొత్తం పిండిని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇంత మెత్తగా అయితే సరిపోతుంది. ఇలా ముద్ద చేసినప్పుడు ఇలా అయితే రావాలి, ఇలా అయితే సరిపోతుంది. తరువాత ఈ పిండి ముద్దని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. చూపిస్తున్న విధంగా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలాగే అన్నిటిని ఇంతే సైజ్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యే లోపల మనం చెక్కలు ఎలా చేయాలో చూద్దాము. తర్వాత పూరీ ప్లేస్ని అయితే తీసుకొని 2 పలసాటి కవర్లను అయితే తీసుకుందాము. ఆయిల్ అయితే ఆ కవర్లకి రుద్దుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా అయితే చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అన్నిటినీ ఇలాగే చేసుకుందాము. చేత్తో తట్టడం అంటే చాలా లేట్ అవుతుంది కదా, అందుకని ఇలా అయితే సింపుల్గా అయితే అయిపోతుంది.
ఈ లోపల ఆయిల్ కూడా వేడైపోయింది కదా, ఇప్పుడు మనం ఇలా చేసుకున్న చెక్కలన్నిటిని దీంట్లో అయితే వేసేసుకుందాము. ఇలా ఆయిల్లో అన్నిటిని పెనంకి సరిపోయే అన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము. ఇలాగే అన్నిటినీ ఇలా వేసుకునేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసేసుకున్నామంటే అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా అయితే పప్పు చెక్కలు అయితే వచ్చేస్తాయి. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఈ సమ్మర్లో చాలా టైం పాస్ అయిపోతుంది. చూసారు కదా, కరకరలాడే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.